Welcome to the series on Blessings in 90 Days from the life of Obed-Edom. ఒబేదెదోం జీవితం ద్వారా 90 దినాల్లో ఆశీర్వాదమైనటువంటి సిరీస్కి స్వాగతం. ఈ 3వ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకున్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఒబేదెదోం వల్లే పెట్టాలి. సహజంగా మనం ఎవరైనా వివాహమైనటువంటి వారిని కలిసినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎంతమంది పిల్లలు అని చెప్పి సహజంగా మనం అడుగుతాం. ఎంతమంది పిల్లలు అనగానే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో అని చెప్తారు. ఆ పేరు వినగానే ఒకళ్ళో ఇద్దరు అనగానే చాలా ఆనందపడతాం. సరే అడుగుదాం, ఒకవేళ పేర్లు ఏంటని అడిగితే వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం ఫ్యాన్సీగా, ఫ్యాషనేట్గా, మోడర్న్గా, లేటెస్ట్గా ఎవరికి లేనటువంటి పేరు చెప్పాలని ఈ రోజున పేరెంట్స్ తర్జన భర్జన పడుతూ రకరకాలైనటువంటి పేర్లు పెడుతున్నారు. ఆ పెట్టే పేర్లు కూడా చాలా అద్భుతమైనగా, కొన్నిసార్లు పలకటాకే నోరు తిరక్క, కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఇది ఎక్కడా వెళ్ళలేదు, దీని పేరు అర్థం ఏంటంటే ఏదో ఒక భాషలో అని చెప్పి చెబుతూ ఉంటారు. మంచిది, చాలా సంతోషం. కొన్నిసార్లు ఆ పేర్లు వింటే నాకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంతకీ ఇది మనిషి పేరా లేకపోతే పెంపుడు కుక్క పేరా అనిపిస్తూ ఉంటుంది. వేరేగా అనుకోకండి, ఎందుకంటే పేర్లు అలాగే ఉంటాయి కొన్ని పేర్లు. అయితే మనం వినే పేర్లు సహజంగా ఏంటంటే డిష్, బుష్, తర్వాత తుష్, ఇలా కుష్, పుష్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి సౌండ్స్ ఇచ్చేటువంటి పేర్లు మనం పెడుతున్నాం. ఈ తల్లిదండ్రులారా, ఈ సిరీస్ ద్వారా ఒక విలువైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మన పిల్లలకు పేర్లు ఎందుకు? వారిని పిలవటానికి పేరే అవసరమా? పేరు లేకపోతే వారిని సంబోధించలేమా, పిలవలేమా? దేవుడు ఎందుకు ఈ పేరు ఇచ్చాడంటే, మనము పేరు పెడుతున్న ప్రధానమైన కారణం ఏంటంటే, పేరులో ఒక అర్థం ఉండాలి, దానిలో ఒక విలువైన భావం ఉండాలి, దాని ద్వారా జీవితానికి సార్థకత ఉండాలి. అయితే ఒకవేళ మీరు పేర్లు పెట్టినట్లయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఎవరైతే ఈ యొక్క సిరీస్ చూస్తున్నారో, ఇంకా మీ పిల్లలకు కానీ పేర్లు పెట్టకపోతే, ఒకవేళ మీరు క్యారింగ్లో ఉండి మీ పిల్లలకు పేర్లు పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి పేర్ల గురించి ఆలోచిస్తుంటే, ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, వ్యర్థమైనటువంటి విచిత్రమైనటువంటి శబ్దాలకు పోయి, మోడర్న్కి, ఫ్యాషన్కి, లేటెస్ట్ పోయి ఏదేదో పెట్టి పిల్లల జీవితాలను అర్థం లేకుండా, ఆశీర్వాదం లేకుండా చేయొద్దు సుమా. ప్రతి పేరులో ఒక ఆశీర్వాదాన్ని, ఒక భావాన్ని కలిగి మనం పెట్టినప్పుడు వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఆ విలువైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలంటే తప్పకుండా ఒబేదెదోం గురించి మనం నేర్చుకోవాలి. అందుకే ఒబేదెదోం గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 4 నుంచి 6 వచనాలు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. ఒబేదెదోము దేవుడు ఎంతగానో దీవించాడు. అతనికి 8 మంది కుమారులను ఇచ్చాడు. 8 మంది కుమారులు ఇస్తే ఏం పేర్లు పెట్టాలి? ఒకవేళ 8 మంది కుమారులని దేవుడు మీకు ఇస్తే ఏం పేర్లు పెడతారు? సహజంగా మనం అంటాం, పెద్దవారు అంటారు కదా, మా నాన్నది ముందక్షరం కలిపి పెట్టు, మా తాత తర్వాత అక్షరం పెట్టు. భార్య అంటుంది, మా అమ్మ వాళ్ళది కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా పేరు పెట్టాలని చెప్పేసి ఆ అక్షరాలు ఈ అక్షరాలు తీసుకొచ్చి ఒక తోక, రైలు చాంతాడంత పెద్ద పేరు పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళ పేరు, వీళ్ళ పేరు, ఆ అక్షరాలు ఈ అక్షరాలు, అది కాదు చూడవలసింది. కానీ ఆ పేరు అర్థవంతమైనదా, అందులో ఆశీర్వాదం ఉందా, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మన పేరు ఎరిగి ఉన్నాడు. దేవుడు మన పేరు బట్టి పిలుస్తున్నాడు. దేవుడు కొంతమంది పేర్లను కూడా మార్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చదువుతాం. అబ్రహాముగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే, అబ్రహాము అనేవాడు ఆశీర్వాదం లేనివాడు. అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒబేదెదోము జీవితంలో మనం నేర్చుకునే చాలా విలువైనటువంటి పాఠాలు. అతనికి కలిగినటువంటి 8 మంది కుమారులను కూర్చి నేను విన్నప్పుడు నాకు అనిపించింది కదా, వారి పేర్లు, వారి భావాలు ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని ఒక చిన్న స్టడీ చేశాను. అయితే నాకు చాలా విలువైనటువంటి విషయాలు నేను నేర్చుకున్నాను. ఈ సమయం మందు ఆ పేర్లు, ఆ అర్థాలను ఒక్కసారి చూద్దాం. మొదటి కుమారుడు పేరు షమయా, అంటే అర్థం ఏంటంటే యెహోవా వినెను. రెండవ కుమారుడు పేరు యెహో జాదాబు, అనగా కావలివాని కుమారుడు. చూడండి, మొదటి కుమారుడు పేరు ఏంటంటే యెహోవా వినెను.
యెహోవా వింటున్నాడు, తన ప్రార్థన విన్నాడు అనేది అర్థం. తర్వాత రెండవ కుమారుడు యెహోజాదాకు, కావలివాని కుమారుడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని యొక్క మందిరంలో కావలివాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఒక కావలివాని కుమారుడు అని చెప్పుకోవడానికి గాను ఆ కుమారుడికి ఆ మందిరంలో పేరు పెడుతున్నాడు. మూడవ వానికి యోవాహు అని పేరు పెట్టాడు. యోవాహు అంటే యెహోవా సోదరుడు, దేవుణ్ణి సోదరుడిగా భావిస్తూ అంటున్నాడు కదా, యెహోవా సోదరుడు అంటున్నాడు. నాలుగో వ్యక్తికి శాకారు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే అద్దె వేతనము అనగా జీతముగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అక్కడ దేవుడు అద్దెనిస్తున్నాడు, దేవుడు వేతనాన్ని ఇస్తున్నాడు అని చెప్పి భావాన్ని పెట్టి ఇచ్చే విధంగా నాలుగో పేరు పెట్టాడు. ఐదవది నెతనేలు అనగా దేవుడిచ్చాడు. ఎవరిచ్చారయ్యా? గర్భఫలము యెహోవా అనుగ్రహించు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇది ఆయన ఇచ్చిన బహుమానం కాబట్టి ఏమని పెట్టాడంటే నెతనేలు అని పెట్టాడు. తర్వాత వ్యక్తికి అమీమయేలు అని పేరు పెట్టాడు. అనగా యెహోవా నా బంధువు. అతను చూడండి, దేవుడిని ఒక బంధువుగా చూస్తున్నాడు. తన జీవితంలో పెట్టే ప్రతి పేరులో కూడా దేవునితో ముడివేయబడినట్లుగా సంబంధానికి అయినట్లు చూస్తున్నాం. తర్వాత వానికి ఇస్సాకారు అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే రివార్డ్, బహుమతి, గర్భఫలం అనిచ్చు బహుమతి. చూడండి దేవుని పెట్టారా. తర్వాత ఆఖరి వానికి అతని పేరు ఏమైనా అర్థం ఏంటంటే పెయ్యుళ్ళైతే వాని పేరు అర్థము కూలివారిలో ఒకడు. అనగా దేవుని దగ్గర ఉన్నటువంటి కూలివారిలో ఒకడు. అనగా తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ 8 మందికి పెట్టినటువంటి పేర్లలో మనం చూసి ఒక సారాంశం ఏంటంటే తన పిల్లలలో దేవునితో కలిపి దేవుడికి సంబంధించి దేవుడు తనకు చేసిన కార్యాన్ని, దేవునికి ఆయనతో ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ పెడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక తండ్రిగా ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరిచే తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే సహజంగా దేవుడు మనకు బిడ్డలను ఇచ్చిన కారణం ఏంటంటే మన బిడ్డల ద్వారా మనము దేవుని ఘనపరచాలి. ఈ సమయం అందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ తల్లిదండ్రులారా, ఒకవేళ బిడ్డలకు పేర్లు పెట్టాలంటే ఆలోచన కలిగినటువంటి యవన తల్లిదండ్రులారా, ఒక చిన్న ప్రశ్న. మీరు పెట్టినటువంటి పేర్ల ద్వారా, మీరు పెట్టబోయే పేర్ల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? ఆ పేరు పిలుచుట ద్వారా నీ బిడ్డలకు ఆశీర్వాదం కలుగుతుందా? లేకపోతే నేను చెప్పగలను, ఎన్ని ఉన్నా కూడా ఆశీర్వాదం లేనటువంటి పిలుపు వారిని పిలుస్తూ వారి జీవితాన్ని ఆశీర్వాదానికి నోచుకున్నటువంటి జీవితంగా మనం మారుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఒబేదేదోము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి భావం ఏంటంటే తన పిల్లలకు పెట్టినటువంటి పేర్లలో దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి చూపిస్తున్నాడు, దేవుని కార్యాన్ని గుర్తిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏం చేయాలంటే మన బిడ్డల ద్వారా దేవుని ఘనపరచాలి, దేవుని నామాన్ని చూపించాలి. దేవుడు చేసిన కార్యాన్ని బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎవరు పేరు పెట్టినా కూడా వారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, వారు ఆ పరిస్థితిని బట్టి ఒక పేరు పెడుతున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకవేళ మీకు పుట్టబోయే బిడ్డలకు పేర్లు పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటే మీ పితరుల పేర్లు కాదు పెట్టవలసింది, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, దేవుని కార్యాన్ని, దేవుని యొక్క ఉన్నటువంటి సహవాసాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసే విధంగా పేరు పెట్టగలిగితే ఎంతో ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఏ సమయం అందు నేను ఒక చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నా. అతిశయంగా కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు 3 బిడ్డలను ఇచ్చాడు. అయితే మొదట ప్రభు 2011 సంవత్సరంలో వివాహం కాకితం ప్రభు చెప్పారు ఏమనంటే 3 బిడ్డలను ఇస్తాను, ఒక కూతురు 2 కుమారులు ఇస్తాను ప్రభు చెప్పారు. అయితే మొదటి కుమార్తె పుట్టింది. డాడీ మా నాన్నగారిని అడిగాను ఏం పేరు పెడదామని చెప్పంటే మా నాన్నగారు అన్నారు కదా అక్షయ బ్లెస్సి, అక్షయ దీవెన అని పెడదామని చెప్పన్నారు. అంటే ఈ బిడ్డ ద్వారా అక్షయమైన దీవెన మనం పొందుకోవాలి, మన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లి ముందుకు సాగాలి, అక్షయమైన దీవెన దయచేస్తాడు దేవుడు అని నమ్ముతున్నాను అన్నారు. నేను అన్నాను కదా మంచిది, అక్షయ దీవెన అంటే కొంచెం ఏమంటారు పాతగా ఉంది, కొంచెం లేటెస్ట్ ఉండేటికి పెడదాం, అక్షయ బ్లెస్సీ అని పెడదామా అని అక్షయ బ్లెస్సీ అని పెట్టాం. సరే, రెండవది 2 సంవత్సరాల తర్వాత మరలా ప్రభు దర్శించారు. ప్రభు వాగ్దానం చేసిన ప్రకారము బాబు పుట్టాడు. సరే, ఆ బాబుకి నామకరణం ఏం చేద్దాం అనుకున్నాం?
అయితే ఆ బాబు గర్భంలో ఉండగానే మా వదినమ్మకి ప్రభు చెప్పారు ఏమనంటే, బాబు పుట్టబోతున్నాడు, అతనికి జాన్ నిస్సి అని పెట్టమని ప్రభు చెప్పారు. అదే రకంగా ఆ బాబుకి జాన్ నిస్సి జాన్ అని పెట్టమని చెప్పారు. అయితే జాన్ నిస్సి అని ఆ బాబుకి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ప్రభు చెప్పారు ఇంకో బాబుని ఇస్తానని 2011లో. కాబట్టి ఆ బాబు కోసం కొంతకాలం గ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఒక 5 సంవత్సరాలకి ఆ బాబు పుట్టడం జరిగింది. అయితే అనుకున్నటువంటి కొన్ని పరిస్థితులు, వైద్యపరంగా ఒక డాక్టర్ చేసినటువంటి ఒక భయంకరమైన ప్రతీకార చర్యను బట్టి ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తీసుకువెళ్ళి భీమవరం హాస్పిటల్లో పెట్టారు. ఏం చేయాలి అర్థం కాని భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక బాక్స్లో ఉన్నట్లుగా ఉన్నాడు. అయితే అలాంటప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రభువా, మోషేని 3వ వానికి ఇస్తామని మేము నమ్ముతున్నాం, మోషేని బతికించే, మోషేని ఆరోగ్యం దయచే ప్రభు అని సంఘం అంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయితే సంఘం ప్రార్థిస్తున్నారని తెలుసు, కానీ వారు మోషే అని పేరు పెట్టి ప్రార్థిస్తున్నారని తెలియదు. సరే 3వ బాబుకి ఏం పేరు పెడదామని ఆలోచన చేస్తూ పైన 2 పేర్లు కలిసే విధంగా, అలాగే ప్రభు నామాన్ని కనపరిచే విధంగా ఒక పేరు చూద్దామని ఒక పేరు సెలెక్ట్ చేస్తున్నాను కదా. క్రిస్తి పెడితే బాగుంటుందని చూశాను, ఎందుకంటే క్రీస్తును ధరించిన వాడు అని అర్థం. సరే మా నాన్నగారితో మాట్లాడాను, క్రీస్తును ధరించిన వారిని పేరు పెడదాం, క్రిస్తి అని పెడదాం అనుకున్నానంటే, మరి సంఘం అంతా ఇలా మోయస్ అని ప్రార్థన చేస్తున్నారు కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను కదా, సంఘం అంతా ప్రార్థన చేస్తారు కాబట్టి తప్పకుండా వారి ప్రార్థనలు బట్టి అతను క్షేమంగా ఉన్నాడు కాబట్టి మోసెస్ అని పెడదాం. అలాగే క్రిస్తి అంటే ఆ క్రీస్తును ధరించిన వాడు, ఎందుకంటే పేర్లు చూడటానికి రైమింగ్ ఉంటుంది, అందులో అర్థం ఉంటుంది. క్రీస్తును ధరించిన వాడిగా, క్రీస్తు కోసము మోషే వలె తీయబడిన వాడిగా, మోషే వలె నాయకుడిగా ప్రభు కోసం జీవించాలని ఆ బిడ్డలకు ఆ పేర్లు పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన జీవితానికి విలువ ఎక్కడుందంటే మన పేరులోనే ఉంది. నీ పేరు ప్రభువుకు తెలుసు. మన పేరును ఉచ్చరించినప్పుడు అందులో ఆశీర్వాదం ఉంది. అది అర్థవంతమైన ఆశీర్వాదకరమైన పేరు అయితే ఆ పేరు ఉచ్చరించినప్పుడు దాని ద్వారా మన బిడ్డల మీదకి ఆశీర్వాదం రాబోతుంది. కాబట్టి మన బిడ్డలకు తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చేటువంటి పేర్లను మాత్రమే పెట్టాలి. ఒబేదెదోము దగ్గర నుంచి నేర్చుకుందాం. కాబట్టి ఈ విలువైనటువంటి సిరీస్ ద్వారా మీరు దీవించబడుతున్నారు నమ్ముచున్నాను. అయితే ఒబేదెదోము జీవితంలో ఇంకా కొన్ని విలువైనటువంటి అంశాలను షార్ట్ క్లిప్స్గా చేయడం జరిగింది. అవేంటంటే, మందసపు బాధ్యత ఒబేదెదోముకి ఎందుకు అప్పగించబడింది, తర్వాత ఒబేదెదోము పేరు అద్భుతమైన పేరు, ఆశ్చర్యకరమైన అర్థమైనటువంటి ఇంకొక వీడియో, తర్వాత ఒబేదెదోము కలిగిన తలాంతులు, ఒబేదెదోము పొందిన దీవెనలు, తర్వాత మందసాన్ని చూసి దావీదు భయపడుతున్నాడు, ఒబేదెదోము శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు, తర్వాత ఒబేదెదోము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి షార్ట్ క్లిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒబేదెదోము జీవితం ద్వారా నిజంగా ఆశీర్వాదం పొందాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్. Thanks for watching. Drop a like, leave a comment, and don't forget to subscribe.